పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది సెప్టెంబర్ 25న విడుదలైన ఓజీ చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపించడంలో 100% విజయం సాధించింది. పవన్ కెరియర్లోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన చిత్రంగా ఓజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. హరిహర వీరమల్లు వంటి చిత్రాల ఫలితాలతో కాస్త నిరాశలో ఉన్న అభిమానులకు సుజీత్ ఓజీ రూపంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అందించారు. మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా రిజల్ట్ తో ఫుల్ ఖుషి అయ్యారు. తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినందుకు గాను సుజీత్ కు పవన్ కళ్యాణ్ ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓజీ పార్ట్ 2 తీయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గట్టిగా వినిపించింది. తాజాగా సుజీత్ ఈ విషయంపై ఒక స్పష్టత ఇచ్చారు. వాస్తవానికి సుజీత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో ది బ్లడీ రోమియో చేయాల్సి ఉంది. అయితే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉండడం, ఆ సినిమా విడుదల 2026 ఆగస్టుకు వాయిదా పడడంతో సుజీత్ తన ప్లాన్ మార్చుకున్నారు. నాని డేట్స్ కోసం వేచి చూడకుండా ఈలోపు ఓజీ 2 స్క్రిప్ట్ పనులను పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. బ్లడీ రోమియో సెట్స్ పైకి వెళ్లే లోపే ఓజీ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని సుజీత్ భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సురేందర్ రెడ్డి సినిమా చర్చల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నాటికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి అభిమానులను అలరించాలని భావిస్తున్నారు. షూటింగ్ ను ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేసే దర్శకులకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. సుజీత్ పనితీరు పట్ల పవన్ కు అపారమైన నమ్మకం ఉంది. ఓజీ మొదటి భాగంలో జపాన్ ఎపిసోడ్స్, యాకుజా గ్యాంగ్ తో పవన్ పోరాటాల వంటివి కేవలం లీకులుగా మాత్రమే చూపించారు. రెండో భాగంలో ఆ ఓజీ యూనివర్స్ ను పూర్తిగా ఆవిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నాని సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబోలో ఓజీ 2 పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నాని ది ప్యారడైజ్ షూటింగ్ మరింత ఆలస్యమైతే సుజీత్ పూర్తి స్థాయిలో పవన్ సినిమాపైనే ఫోకస్ పెట్టనున్నారు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో ఓజీ 2 షూటింగ్ ప్రారంభం కావచ్చు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరియర్ మరియు సినీ కెరియర్ ను బ్యాలెన్స్ చేస్తూ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓజీ 2తో బాక్సాఫీస్ వద్ద సుజీత్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.